అందరూ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకోండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనం మొదలయ్యింది. ఈ జన్మలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు. మన రాష్ట్రం బాగుపడుతోంది. ఈసారి 11 కూడా వచ్చే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మావిగన్ అనే దాన్ని 2029 మేనిఫెస్టోలో పెడతాము. అమరావతి కావాలి అనుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయండి, మావిగన్ కావాల్సిన వాళ్ళు నాకు ఓట్లు వేయండి అని ఒక పనికి మాలిన మాట, ఒక చెత్త మాట జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం జరిగింది. ఒకసారి వినిపిస్తా, అది వినండి. My next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు నువ్వు ఏం పీకుతున్నావు జగన్మోహన్ రెడ్డి? 2019 ఎలక్షన్ ముందు అమరావతి రాజధాని, మేము అమరావతి రాజధాని డెవలప్ చేస్తామని చెప్పి ఎలక్షన్కి వెళ్ళారు. మీ అదృష్టం బాగుండి బాబాయ్ గొడ్డలే అలాగే కోడికత్తి ఈ డ్రామాలన్నీ కలిసి వచ్చి మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కాదు, మేము 3 రాజధానులకని వెళుతున్నాము అని చెప్పారు. 3 రాజధానులకు వెళ్ళి 3 ముక్కలాట ఆడారు. ఏ ఒక్క ప్రాంతం కూడా మీరు అభివృద్ధి చేయలే. 3 రాజధానులు కాదు మేము ఇంకా విశాఖపట్నానికి రాజధాని చేస్తాము, వైజాగ్ రాజధాని అని చెప్పారు. మీరు 2024 ఎలక్షన్ ముందైనా సరే 3 రాజధానికి వెళ్ళటం లేదు. మేము దాన్ని వెనక్కి తీసుకున్నాము. వైజాగ్ రాజధాని కాదు, మేము మావిగన్ అనే ఒక కొత్త ప్రతిపాదన తీసుకొస్తున్నాము. మేము మావిగన్ డెవలప్ చేస్తాము, అమరావతి డెవలప్ చేయము, మాకు ఓట్లు వేయండి అని 2024 ఎలక్షన్లో మీరు ఎందుకు వెళ్ళలేదు? ఆ రోజు మీరు గుడ్డు గాడిదకి పళ్ళు తోముతున్నారా? ఆ రోజు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కాక అడుగుతున్నా. ఆ రోజు మీరు ఏం చేస్తున్నారు? రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని మీరు కంకణం కట్టుకున్నారు మీరు. ఈరోజు అమరావతిలో కోట్లాది రూపాయలతో అమరావతి డెవలప్ అవుతుంటే, అక్కడ నిర్మాణం జరుగుతుంటే, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతుంటే నువ్వు సిగ్గొదిలేసి బుద్ధి లేకుండా మరి ఇప్పుడు మావిగన్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చావు. ఇలా అంటే నీ రాజకీయ పత్రం ఎవరు ఏం చేయరు అవసరంలా, నిన్ను ఎవరు గెలకావాల్సిన అవసరంలా. నువ్వు నీ పతనం నువ్వే రాసుకుంటున్నావు, నీ రాజకీయ భవిష్యత్తుని నువ్వే కాల రాసుకుంటున్నావు. సంతోషం. ఇప్పటికన్నా నీ నిజ స్వరూపం ఏంది అనేది ప్రజలకి అర్థం చేసుకున్నారు, ప్రజలకి చెప్పారు. నా నిజ స్వరూపం ఇది, నేను ఎక్కడా రాజధాని చేయను, నేను రోజుకు ఒక మాట, పూటకు ఒక మాట, గంటకు ఒక మాట మాట్లాడతాను, నాకు ఇష్టం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు చెప్పారు. మీకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఏమీ లేదు అనేది రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైంది. ఈసారి గనక నీవు పులివెందలు గెలిస్తే అప్పుడు అడుగు. నువ్వు పులివెందలు గెలిస్తే అడుగు. నీకు ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి, 11 సీట్లు వచ్చాయి. ఈ 11 కూడా రావు, చూసుకో, గుర్తుపెట్టుకో. ఈ 11 కూడా రావు. రాష్ట్ర ప్రజలు పిచ్చోలు కదా, అన్ని గమనిస్తున్నారు. ఆ రోజు ఏం మాట్లాడావు, ఇప్పుడు ఏం మాట్లాడావో అన్ని గమనిస్తున్నారు. నీ ఇష్టం వచ్చినట్టు మాటలు మారుస్తుంటే జనాలు చూస్తూ ఊరుకోరు. సరైన సమాధానం చెప్తారు. 2024లో గట్టి సమాధానం చెప్పారు. ఈసారి దానికి మించి సమాధానం చెప్తారు, గుర్తుపెట్టుకో. సిగ్గుందా అసలు నీకు? మావిగన్ అనే దాన్ని మేనిఫెస్టోలో పెడతావా? పెట్టు. నువ్వు ఎలా పెడతావు పెట్టు. నువ్వు ఎలా గెలుస్తావు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. నువ్వు ఎలా పెడతావు పెట్టు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ.